హల్లెలూయా. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. యేసు వార్త ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్తలో చివరిసారిగా మీరు ఏ వాక్యం విన్నారు? మంచిది, హల్లెలూయా. యేసుక్రీస్తు ముందు ఏలియా చక్కబరిచిన మార్గం ఏంటి అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. యేసుక్రీస్తు ముందు ఏలియా లాగా వచ్చిన బాప్టిజం ఇచ్చే యోహాను ఏ మార్గాన్ని సిద్ధపరిచాడు యేసుక్రీస్తు ముందు అనే అంశం గురించి యేసుప్రభు ఆ రోజు మాట్లాడినాడు. ఒకవేళ మీరు మర్చిపోయింటే యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మీరు చూసి విని ఆశీర్వదించబడండి. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడారో చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 14 నుంచి 21 వరకు చదవండి ఎవరైనా. వారు జనసమూహము యొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుంచి, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలా అనగా నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిందని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖత్వము వారులారా, మీతో నేనెంత కాలము నుండును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ఆ తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతుందని అడిగిరి. అందుకాయన, మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగించంత విశ్వాసము నుండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగాని అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీకు చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, పూర్తి సంఘటన లేదు కానీ కొంచెం కొంచెం రాయబడింది. ఇదే సంఘటన మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో ఉంటుంది, లూకా సువార్తలో కూడా 9వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఇదే సంఘటనే, సేమ్ సిచ్యువేషన్. ఎందుకంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలన్నీ యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాల గురించి, ఆయన భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళే వరకు రాయబడిన సువార్తలు కాబట్టి ఇదే అంశము మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను ఉంటుంది. ఈ 3 సువార్తలో ఉన్న ఆ 3 భాగాలను చదివితేనే మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ కొంచెమే రాయబడింది, మొత్తం ఏంటో నేను చెప్తాను బ్రీఫ్గా మీకు, అప్పుడు మీకు తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. జరిగిన సమయం అంటే మనకు ఆల్రెడీ తెలుసు. యేసు ప్రభు వారు తన శిష్యుల్లో 3 వెంట పెట్టుకొని, పేతురును, యాకోబుని, యోహాన్ని వెంట పెట్టుకొని కొండ మీదకి వెళ్తారు. కొండ మీదకి వెళ్ళి అక్కడ ఆ 3 శిష్యుల ముందు రూపాంతరం చెందుతారు. యేసు ప్రభు యొక్క మహిమను, పరలోకం నుంచి ఆ మోషే, ఏలియా రావడాన్ని ఈ 3 శిష్యులు చూస్తారు. అదే సమయం అంటే సాయంత్రకాల సమయంలో యేసు ప్రభు ఈ 3 తీసుకెళ్ళిపోతాడు. తర్వాత యేసు ప్రభు వారు ఆ రూపాంతరం అదంతా అయిపోయిన తర్వాత దిగి వచ్చే టైం ఎప్పుడవుతుందంటే పొద్దున టైం అవుతుంది. ఈ రాత్రి కాలం నుంచి పొద్దున్న సమయం వరకు ఆ కొండ మీద ఒక సంఘటన జరుగుతుంది. ఏం సంఘటన అది? యేసు ప్రభు యొక్క రూపాంతరం జరుగుతుంది. ఈ కొండ కింద ఇంకో సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఏంటంటే, యేసు ప్రభుతో పాటు ఎంతమంది పోయినారు కొండ మీదకి? 3 పోయినారు. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? మొత్తము 12 మంది. 3 కొండ మీదకి పోతే ఇంకెంతమంది ఉన్నారు కింద? 9 మంది కొండ కింద ఉన్నారు. కొండ మీద సంఘటన పక్కన పెట్టండి, మీకు తెలుసు రూపాంతర సంగతి. ఈ కొండ కింద ఏం సంగతి జరిగిందంటే, ఆ ఊరిలో ఒక దయ్యం పట్టిన వాడు ఉన్నాడంట. ఒక ఆయనకి ఒక దయ్యం పట్టిన కుమారుడు ఉన్నాడంట.
ఆ దయ్యం పట్టిన ఆ వ్యక్తికి, ఆ కుమారుడికి ఆ దయ్యం ఏం చేసేదంటే ఎప్పుడు పడితే అప్పుడు ఫిట్స్ వచ్చేలాగా చేసేది. ఆ ఫిట్స్ వచ్చినప్పుడు వాడు అగ్నిలో ఒకసారి పడిపోతాడంట. వాళ్ళ ఇంటి దగ్గర వంటలు చేసేటప్పుడు అగ్నిలో పడిపోతాడంట ఫిట్స్ వచ్చి. ఒకసారి అక్కడ నీళ్లు ఉంటే, చెరువులు బావిలు ఉంటే ఆ నీళ్ళలో పడిపోతాడంట. అది ఎప్పుడు ఫిట్స్ ఆ దయ్యం రప్పిస్తుందో, ఎప్పుడు ఫిట్స్ వస్తుందో తెలియదు. ఎప్పుడు ఫిట్స్ వస్తుందో అప్పుడు అగ్నిలోనూ ఆ నీళ్ళలోనూ పడిపోయాడంట. అట్లా చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నాడు ఆ కుమారుడు. తండ్రి ఎక్కడెక్కడో చూపించినాడు, హాస్పిటల్ చూపించాడు, మంత్రాలు తంత్రాలు గుళ్ళు గోపురాలు తాయెత్తులు అన్నీ వాడేసినాడు. కానీ ఆ ఫిట్స్ ఆ దయ్యము అతను వదిలిపోలేదు. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత, అద్భుతాలన్నీ చేసిన తర్వాత ఈ వ్యక్తికి తెలిసింది, అమ్మో యేసుప్రభు వచ్చినాడు, కుష్ఠరోగులను బాగా చేసినాడు, చచ్చిపోయిన వాళ్ళు లేపినాడు, కళ్ళు ఇచ్చినాడు, చేతులను కాళ్ళు ఇచ్చినాడు, ఇట్లా ఆయన చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపడని చెప్పేసి అద్భుతాలన్నీ తెలవబడినాయి. యేసుప్రభు వారు కూడా తన శిష్యులను పంపించాడు. తన శిష్యులు పంపించి మీరు కూడా నా నామంలో అద్భుతాలు చేయండి అని చెప్పి పంపిస్తే ఆ శిష్యులు కూడా పోయి అద్భుతాలు చేస్తున్నారు. కుష్ఠరోగాన్ని స్వస్థపరిచినాడు, కాళ్ళు ఇచ్చినాడు, గుడ్డలకు కళ్ళు ఇచ్చినాడు, చోటోళ్ళు బాగా మాట్లాడేలా, చోటోళ్ళు బాగా వినేలాగా, మూగోళ్ళు మాట్లాడేలాగా రకరకాల అద్భుతాలు ఈ శిష్యులు కూడా చేసినారు. ఈ విషయము ఆ తండ్రికి తెలిసింది. యేసుప్రభు ఉన్నాడు, వాళ్ళ శిష్యులు ఉన్నాడు అక్కడ, వాళ్ళు వచ్చినారంట మన ఊరికి, వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేశాడు, యేసుప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు, శిష్యులు ఎన్నో అద్భుతాలు చేశారు, అక్కడ పోతే నా బిడ్డ బాగా అయిపోతాను, నేను ఎక్కడెక్కడో తిరిగాను, ఎన్నో హాస్పిటల్ చూపించాను, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టినాను, ఎన్నో మంత్రాలు తంత్రాలు అన్నీ వాడేసినాను, కానీ నా బిడ్డకు పోవాలా, కానీ యేసుప్రభు బాగా చేసినాడంట, చాలామందిని బాగా చేసినాడంట, నేను కూడా అక్కడ పోతానని చెప్పేసి అతను ఏం చేశాడంటే తన కుమారుణ్ణి, ఆ దయ్యం పట్టిన ఆ కుమారుణ్ణి యేసుప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ఆ ప్రాంతానికి, యేసుప్రభు ఉన్న దగ్గర ఆ ప్రాంతానికి దగ్గర తీసుకొని వస్తే ఆ టైంలో యేసుప్రభు వారు లేరు అక్కడ. ఎక్కడికి వెళ్ళిపోయినారు? యేసుప్రభు వారు తన 3 శిష్యులు కొండ మీదకి వెళ్ళిపోయినారు. ఈ 9 మంది ఉన్నారు ఇక్కడ కింద. 9 మంది ఉంటే సర్లే యేసుప్రభు లేకపోతే ఈయన చూసుకున్నారే, యేసుప్రభు లేడా, యేసుప్రభు కొండ మీదకి వెళ్ళినాడు అనుకుంటా అంటే అక్కడ శిష్యులు 9 మంది కనిపించినారు. అరే యేసుప్రభు లేకపోతే ఏమి, ఇక్కడ శిష్యులు 9 మంది ఉన్నారు కదా, ఈ శిష్యులు కూడా పోయి అద్భుతాలు చేశారంట. యేసుప్రభు పంపిస్తే ఈ శిష్యులు కూడా భలే అద్భుతాలు చేశారంట, కళ్ళు ఇచ్చినారంట, కాళ్ళు ఇచ్చినారంట, దయ్యములు వెళ్ళగొట్టారంట, స్వస్థపరిచారంట, రకరకాల అద్భుతాలు చేశారంట కదా, వీళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్తాను, ఈ శిష్యుల దగ్గరికి పోయి తీసుకెళ్తాను, నా కుమారుడు బాగా అయిపోతాడు అని చెప్పేసి ఆ దయ్యం పట్టిన ఆ ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తిని ఆ శిష్యుల దగ్గర పిలిచిపోయి, అయ్యా మీరు ఎన్నో అద్భుతాలు చేశారు కదా, యేసుప్రభు ఎన్నో స్వస్థతలు ఇచ్చాడు కదా, నా బిడ్డ ఇట్లాగ అనేక సంవత్సరాల నుంచి పుట్టినప్పటి నుంచి ఇట్లా ఫిట్స్తో బాధపడుతున్నాడు, ఎప్పుడు ఫిట్స్ వచ్చినా సరే నీళ్ళలో కానీ అగ్నిలో కానీ పడిపోతాడు, ఎప్పుడు ఫిట్స్ వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఏ రూపంలో వస్తుందో తెలియదు, ఆడు వచ్చినప్పుడు పరిస్థితి చాలా దారుణం అయిపోతుంది. నేను యేసుప్రభు గురించి విన్నాను, ఆయన చేసిన అద్భుతాల గురించి విన్నాను, మీరు చేసిన అద్భుతాల గురించి కూడా నేను విన్నాను, నా బిడ్డను ఎలాగయ్యా మీరైతే నా బిడ్డను కాపాడతారని చెప్పేసి నేను మీ యేసుప్రభు దగ్గర తీసుకొస్తే యేసుప్రభు లేరంట, కొండ మీద విన్నారంట, ఇప్పుడే నాకు తెలిసింది, మీరు కూడా అద్భుతాలు చేశారు కదా, మీరు చేయండి అని చెప్పారంట. వెంటనే అదేముంది, మేము ఎన్నో అద్భుతాలు చేసినాం, రండి నీ బిడ్డను తీసుకొచ్చే, ఈ రోజు రాత్రి నీ బిడ్డకు బాగా అయిపోతుంది, చూసుకుందాం రా, ఎత్తుకురా అని చెప్పగానే బిడ్డను తీసుకొచ్చారంట. బిడ్డను తీసుకొచ్చి కూర్చోబెట్టారంట. వీళ్ళు ప్రార్థన మొదలుపెట్టినారు. ఈ 9 మంది శిష్యులు. 9 మంది శిష్యులు ఏ తండ్రి నామంలో ఈ బిడ్డకున్న దయ్యం పోవునుగాక అని ప్రార్థన చేస్తే దయ్యం బాగాలేదంట, ఆడి ఫిట్స్ వచ్చి పడిపోతున్నాడంట. వీడు ఏంటరా మనం తండ్రి నామంలో ప్రార్థన చేసేందరా, వీడు దయ్యం పోలేదు, ఏమైనా తప్పు చేసినామో, ఇట్లా కాదురా, మోకాళ్ళ నుంచి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేద్దామని చెప్పేసి మళ్ళీ 9 మంది మోకాళ్ళ మీద కూర్చొని గట్టిగా యేసయ్యా ఇన్ని ముట్టు, తండ్రి దేవా పరలోకమున్న తండ్రి ఇన్ని తాకు, ఈ దయ్యంను వెళ్ళగొట్టు, ఈ ఫుడ్స్ని బాగా చేయండి, రాత్రి అంతా ప్రార్థన చేశానంట, కాలేదంట. అరే ఏంట్రా మనం మోకాళ్ళు కూడా ప్రార్థన చేస్తుంటే కూడా బాగాలేదు, ఎట్లా కాదరా భాషలతో మాట్లాడి ప్రార్థన చేద్దామని చెప్పి భాషలతో మాట్లాడి ప్రార్థన చేశారంట. భాషలతో మాట్లాడినా ప్రార్థన చేయాలంట. ఎట్లా కాదరా అధికారం చెప్పంటే యేసు నామంలో పో, తండ్రి నామంలో పో, దయ్యం పో అంటే కూడా దయ్యం పోలేదంట. వీళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేశారంట, యేసు నామం చెప్పినారంట, తండ్రి నామం చెప్పినారంట, మోకాలు ఉండి ప్రార్థన చేసినారంట, ఏదోదో ప్రార్థన చేసినారంట, అధికారంతో ప్రార్థన చేసినారంట. ఇంకోటి వచ్చి ఎట్లా కాదురా నూనె కొంచెం నూనె పోసి ప్రార్థన చేయాలి, యేసు చెప్పారు కదా అని చెప్పేసి నూనె తెచ్చినారంట. నూనె తెచ్చి ఆ 10 రూపాయల నూనె డబ్బా తీసుకొచ్చి పోసినాను. నువ్వు వేస్తున్నావు, నూనె పోసి ప్రార్థిస్తున్నావు, దేవుడు బాగా చేయను కాక అని ప్రార్థన చేస్తే వాడు బాగోలేదంట, ఆ దయ్యం పోలేదంట, ఇంకా పడేస్తుందంట. ఆ నూనె వచ్చేసిన డబ్బా నూనె మొత్తం పోసేస్తానంట వాడి మీద, పోసేసి ప్రార్థన చేస్తానంట, వేసినాలో పో దయ్యమా పో అని చేస్తాడు. వీళ్ళు వల్ల కాలేదంట. ఎంతవరకు చేసినా తెలిసిన ఆ రాత్రి అంతా ఈ 9 మంది శిష్యులు ప్రార్థన చేసి, నూనెతో ప్రార్థన చేసి,
మోకాల మీద కూర్చొని ప్రార్థన చేసి, నిలబడి ప్రార్థన చేసి, గద్దిస్తా ప్రార్థన చేసి, అరిసేది గోల పెట్టి ప్రార్థన చేసి, ఎట్టా ప్రార్థన చేసినా ఆ దయ్యాన్ని అసలు పొగట్లేదంట. అది సాతాను కూడా కాదు, దయ్యం పిల్ల దయ్యం. అది పిల్ల దయ్యం. సాతానుకు దయ్యం, ఆ పిల్ల దయ్యానికి తేడదంటే మీకు అర్థమయ్యే వాళ్ళు చెప్తా. సైన్యం ఉంటుంది కదా, యుద్ధానికి పోయే సైన్యము. యుద్ధానికి పోయే సైన్యానికి పెద్ద ఉంటాడు, ఎవరు? రాజు లేకపోతే సైన్యాధిపతి ఉంటాడు. సైనికులు భటులు అందరూ ఉంటారు. ఈ దయ్యం ఏంటంటే ఆ సైతాను కాదు, ఆ భటులు ఉంటారు కదా సైన్యం యుద్ధానికి పోయే భటులు. ఆ భటుల్లో చిన్న భటులు, లాస్ట్ భటుడు అనుకోండి. ఇది పిల్ల దయ్యము. ఈ పిల్ల దయ్యాన్ని కూడా పోగొట్టడానికి సైతాన్ని కాదు, సాతాన్ని కాదు, ఆ సాతాను యొక్క గుంపులో, ఆ సాతాను యొక్క సైన్యంలో ఉన్న చిట్ట చివరి ఈ పిల్ల దయ్యాన్ని పోగొట్టడానికి ఈ 9 మంది శిష్యులు రాత్రంతా ఏదో చేసినారంట. కొబ్బరి నూనె ప్రార్థన చేసినారంట, మోకాలుండి ప్రార్థన చేసినారంట, అధికారంతో ప్రార్థన చేసినారంట, గట్టిగా ప్రార్థన చేసినారంట, మనసులో ప్రార్థన చేసినారంట, అందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేసినారంట, చేతులు పెట్టి ప్రార్థన చేసినారంట, అన్ని పేర్లు, దేవుని పేర్లు అన్ని చెప్పి ప్రార్థన చేసినారంట. ఏం ప్రార్థన చేసినా ఆ దయ్యం పోనేవ్వలేదంట. దయ్యం పోకపోతే అక్కడ ఉండేవాళ్ళు శాస్త్రులు, పరిశీలు రెడీగా ఉంటారు కదా. అన్యులు వీళ్ళు యేసుక్రీస్తు ఏందో చేస్తున్నారా, వీళ్ళు మన దగ్గరికి వస్తే బాగలేదని చెప్పేసి ఈయన అక్కడికి పోయినాడు, వాళ్ళ దగ్గర తీసుకుపోయినాడు, బాగా అయిపోతుందేమో అని చెప్పి అన్యులు కూడా చూస్తాంటారంట. అక్కడ ఉండే అన్యుల జనులు కూడా బాగా అయిపోతుంది, ఈ బిడ్డ బాగా అయిపోతుంది చూస్తుంటే ఈడేం బాగాల, వీడు దయ్యంతో ఆ బిడ్డ కింద పడి నొరుగులు కొక్కుంటున్నాడు, ఫిట్స్ వచ్చేసి నొరుగులు కొక్కుంటున్నాడు. వీళ్ళు ఏం జుట్లు బిక్కుంటున్నారు. ఈ శిష్యులు 9 మంది శిష్యులేమో జుట్లు బిక్కుంటున్నారు. అయ్యో ఏంది మేము ఎట్లా ప్రార్థన చేస్తున్నా కూడా ఇది ఏం జరగట్లేదే అని చెప్పి జుట్లు బిక్కుంటున్నారు. ఈ సంఘటన ఎంతవరకు జరిగింది అంటే పొద్దున వరకు జరిగింది. ఎప్పటివరకు అంటే సాయంత్రం నుంచి వీళ్ళు ప్రార్థన చేసేది మొదలుపెట్టాను ఆ బిడ్డ కోసం. ఆ బిడ్డలో ఉండే పిల్ల దయ్యాన్ని పోగొట్టడానికి సాయంత్రం నుంచి మొదలు పెడితే పొద్దున్న అయినా సరే, వీళ్ళు 9 మంది చేసినా సరే, ప్రార్థన చేసినా సరే, ఆ పిల్ల దయ్యాన్ని వాళ్ళు ఎలగొట్టలేకపోయినారు. ఆ పిల్ల దయ్యాన్ని ఎలగొట్టలేక అక్కడ ఇంకా ఏం జరిగింది తెలిసిన, అనిలందరూ వచ్చేసి, ఏమయ్యా మీరు తండ్రి అయిన దేవుని పూజిస్తారంట, మీరు యేసుప్రభుని పూజిస్తారంట, మరి మీరు ఆ గొప్పలు, మా దేవుడు భలే గొప్పలు చేస్తాడు, మా దేవుడి దగ్గరికి వస్తే ఏమైనా అయిపోతాయని మీరు పెద్ద పెద్ద బిల్డప్లు కొడతారే, రాత్రంతా మీరు ప్రార్థన చేసినారు కదా, రాత్రంతా దేవుని వేడుకున్నారు కదా, కొబ్బరిని ప్రార్థన చేసినారు, ఆ ప్రార్థన చేసినారు, ఒక తర్వాత ఒకరు ప్రార్థన చేసినారు కదా, మళ్ళీ ఈ దయ్యాన్ని ఎందుకు పోవట్లేదు? మీ దేవుడు నిజమైన దేవుడు అయితే దయ్యాన్ని పోగొట్టగలరా అని వాళ్ళంటే, అట్లా కాదయా, మా దేవుడు నిజమైన దేవుడియా అని చెప్పేసి ఈ శిష్యులకి ఆ అన్యులకి మధ్య వాదోపవాదనలు జరుగుతున్నాయంట. మీరు ఎక్కడ ఉంటుందంటే లూకాసు వార్తలో ఉంటుంది. నేను మీకు అంతా చదవలేదు కాబట్టి నేను చెప్తున్నా అక్కడ ఏముంటుంది మ్యాటర్. వీళ్ళకు తర్కించుకుంటున్నారంట, వాద ప్రతివాదనలు జరుగుతున్నాయంట. అన్యులు ఎట్లా చెప్తుంటే ఈ శిష్యులు ఎట్లా చెప్తున్నారు, మా దేవుడు నిజమైన ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడయ్యా, ఈరోజు ఏదో లోటు ఉంది, ఏదో తప్పు ఉంది, ఏదో దేవుడు మా మాట వినలేదేమో, మా ప్రార్థన వినలేదు, ఇది చెప్తుంటే అట్లెట్లా చెప్తారు? మీ దేవుడు దగ్గరికి వస్తే ఏమైనా బాగా చేస్తారని చెప్తారు కదా, దయ్యాలు వెళ్ళిపోతాయని, రోగాలు బాగా అయిపోతాయని చెప్తారు కదా అని పరిశీలి చెప్తున్నా అంటే వాళ్ళు కాసుకుంటేది ఇదే, ఎట్లా ఒకటి యేసుప్రభు మీద నింద వేయాలా, యేసుప్రభు నిజమైన దేవుడు కాదని చెప్పాలని చెప్పేసి వాళ్ళు నిందలేదని చూస్తుంటే వీళ్ళకి వాదనలు ప్రతివాదనలు జరుగుతున్నాయంట. రాత్రి అంతా వీళ్ళు ప్రార్థన చేసినారు, ఆ బిడ్డకు బాగాల, రాత్రి చాలాసార్లు ఫిస్టులు వచ్చినాయి, పడిపోయినాడు. పొద్దున్నే అన్యులు వచ్చి అంతా వాదోపవాదనలు జరుగుతూ ఉంటాయి. మీరు అట్లా చెప్తారు కదా, ఇట్లా చెప్తారు కదా, యేసుక్రీస్తుని నమ్ముకుంటే అట్లా అయిపోతుంది, ఇట్లా అయిపోతుందని చెప్తారు కదా, మీ దేవుడు ఏం చేయాలని చెప్పేసి ఇట్లా జరుగుతూ ఉన్నాయి. అక్కడ కొండ మీద ఏమైంది, రూపాంతరం అయిపోయింది. వీళ్ళు శిష్యులు చూసినారు, అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా యేసు ప్రభు ఆ 3 శిష్యులు కొండ దిగి వస్తున్నారు. కొండ దిగి వస్తుంటే గజిబిజిగా ఉంది, ఊరంతా వచ్చేసినారు. 9 మంది శిష్యులు మధ్యలో అనుకుంటూ ఊరందరూ ఏందో రచ్చరచ్చగా ఉంది. అక్కడ వాళ్ళందరూ మాట్లాడుతుంటే దూరం నుంచి వీళ్ళకి వినిపిస్తుంది, హూడు అనుకుంటా అంటే ఆ మాటలన్నీ వినిపిస్తుండే. వాళ్ళు కొండ నుంచి దిగుతుంటే కనిపిస్తుంది కదా, కొండ నుంచి వచ్చే వాళ్ళకి చుట్టూ ఏమో జనాలు ఉన్నారు, మధ్యలో ఏమో శిష్యులు ఉన్నారు, వాదిస్తుంటే ఏందో గొడవ పడుతున్నట్టు ఉన్నది. యేసు ప్రభు ఈ శిష్యులు చూసి ఏంటో గొడవ జరిగిపోతున్నాయి, ఏందో పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి, జనాలు అందరూ గుమ్ముకున్నారు, ఏంది అని చెప్పేసి వెంటనే యేసు ప్రభు శిష్యులు అక్కడికి వస్తారు. వచ్చి వాళ్ళని అడుగుతారు, ఏంది మీరు ఇట్లా గొడవ పడుతున్నారు, ఏమైంది ఇట్లా అరుచుకుంటున్నారు, ఏం జరిగింది, మీ జనాలు అందరూ ఎందుకు వచ్చినారు, ఏమని అడిగితే అప్పుడు వాళ్ళ నాన్న వస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న అన్యులు వచ్చి, ఏం లేదయ్యా, ఈ కుమారనయుడు నా కొడుకు ఎన్నో సంవత్సరాల నుంచిగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు, ఫిట్స్ వస్తున్నాయి. ఆ ఫిట్స్ వచ్చినప్పుడు అగ్నిలోనూ నీళ్ళలోని పడిపోతున్నాడు. దయ్యం బట్టి భలే ఇబ్బంది అయిపోయిన పరిస్థితి. ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగేసినాను, ఎన్నో హాస్పిటల్ చూపించేసినాను, కానీ ఏమి కాల. నువ్వు దగ్గరకు వస్తే బాగా అయిపోతుందని చెప్పేసి నీ దగ్గరికి తీసుకొని వస్తే నువ్వు కొండ మీద వినవు.
సరే నీ శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తున్నారు కదా, నువ్వు పంపించినావు అని చెప్పేసి నీ శిష్యుల దగ్గరికి తీసుకొని వస్తే వీళ్ళు రాత్రంతా ప్రార్థన చేసినారు, కొబ్బరి ప్రార్థన చేసినారు, ఆ ప్రార్థన ఈ ప్రార్థన ఏవో చేసినారు, నా కళ్ళ ముందు చేసినారు, ఒకరి తర్వాత ఒకరు చేసినారు. కానీ వీళ్ళు ఒక్కరు కూడా ఆ రాత్రి అంతా కష్టపడినా ఈ దయ్యాన్ని పోగొట్టలేకపోయినారు. కనీసం నీ వల్లన్నా అవుతుందేమో ఈ దయ్యాన్ని ఎలగొట్టేది, నువ్వన్నా చేస్తావేమో చెయ్యి అన్నాడంట. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, నీ శిష్యులు చేయలేకపోయినారయ్యా, కనీసం నీ వల్లనే అవుతుందేమో చూడు ఈ దయ్యాన్ని ఎలగొట్టేది అనే మాట ఎప్పుడైతే విన్నాడో, ఆ మాట యేసుప్రభుకి అట్టగా నచ్చల. అరే ఈ మూర్ఖుల వల్ల నాకు నా మీద వీళ్ళకి అవిశ్వాసం వచ్చేదని చెప్పేసి అప్పుడు వెంటనే ఆయన వాళ్ళందరిని చూసి, విశ్వాసం లేని మూర్ఖతరంలారా, ఎంతకాలం రండి నేను మిమ్మల్ని సహిస్తాను అన్నిటి తీసుకురండి అన్నాడంట. పిల్లోని తీసుకొచ్చినారు. పిల్లోని తీసుకొస్తే దయ్యం అప్ప విడిచిపెట్టి అనగానే వెంటనే దయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. ఆడ కింద పడి గడగడ ఫిట్స్ వస్తే ఎలా కడుకుంటారో అట్లా కొట్టుకొని గమ్ము సైలెంట్ అయిపోయినాడంట. ఆ తండ్రి వాళ్ళ కొండలు, అమ్మో ఏందో యేసుప్రభు దయ్యం అప్పో అన్నాడు, ఈడేమో కింద పడి కొడుకున్నాడు, ఇప్పుడేమో ఉలకలా పలకట్లా, ఈడేమో చచ్చిపోయినాడు అని చెప్పేసి అన్యులు ఓరే నాని చంపేసినారా, యేసుప్రభు దగ్గరికి వస్తే నీ బిడ్డ బాగానే ఉన్నప్పుడు ఇప్పుడు యేసుప్రభు వస్తే యేసుప్రభు దగ్గర చచ్చిపోయినాడు కదా నీ బిడ్డ అని చెప్పేసి అన్యులు అంటున్నారంట. వీడు తండ్రి కూడా ఏదో జరిగిపోయిందమ్మో నా బిడ్డ చచ్చిపోయినాడు అని చెప్పి ఆ ఆశ్చర్యంతో చూస్తుంటే వెంటనే యేసుప్రభు, ఓ నీ బిడ్డ బాగా అయినాడు లేపో అంటే పోయి తడితేనే ఆ బిడ్డ లేచేసాడంట. లేచి ఆ బిడ్డలో ఉన్న దయ్యం పోయిందంట, ఫిట్స్ అనేది పోయిందంట, ఆ బిడ్డ బాగా అయిపోయినాడంట. ఇంటికి వెళ్ళిపోయినారు. వాళ్ళు, ప్రభా ఎంత మంచి దేవుడు ప్రభా, నా బిడ్డకునే ఆ రోగాన్ని దయ్యాన్ని ఎలగొట్టేసినావు, అబ్బా నువ్వు ఎంత గొప్ప దేవుడు అని చెప్పేసి వాళ్ళు దేవుని స్తుతించేసి వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఆ నిజంగా అయ్యో ఊరికి మనం యేసుప్రభునే అన్యాయంగా దేవుడు కాదు అది ఇది అనేస్తే అమ్మో యేసుప్రభు నిజమైన దేవుడు రసామి అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఇక్కడ ఉండేది ఎవరు? యేసుప్రభు శిష్యులు ఉంటారు. ఈ 9 మంది శిష్యులేమో కప్పలాగా తెలుసుకోవాలంటారు. ఎందుకు? మేమేమో రాత్రి అంతా ఇదే ప్రార్థన చేసినాము, మేము కూడా అట్టే చెప్పినాం, దయ్యమా పో తండ్రి నామములో గద్దిస్తున్న పో అని మేము చెప్పినాం, మేము అదే మాట చెప్పినాం. కానీ మేము రాత్రి అంతా చెప్పినా కూడా ఆ దయ్యం వల్ల ఈయనేమో వచ్చినాడు దయ్యమా పో అన్నాడంతే ఒక మాటలో వెళ్ళిపోయింది అని చెప్పేసి ఆశ్చర్యంతో నోరు ఎల్లబెట్టి చూస్తా అన్నారంట. అట్లా చూస్తా అంటే వీళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలే. సరే అని చెప్పేసి యేసుప్రభు శిష్యుని అందరినీ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళు ఇంకా ఆశ్చర్యంలో ఉంటారు. తర్వాత యేసుప్రభువే కలగజేసుకొని, ఏందిరా మీరు ఇలా ఉన్నారు, ఏమైంది మీకు చెప్పిందంటే అప్పుడు ఈ 9 మంది వచ్చి, కాదయ్యా కాదు ప్రభువా, రాత్రి అంతా మేము అదే ప్రార్థన చేసినాం కదా, రాత్రి అంతా మేము కూడా అట్టే చెప్పినాం కదా, మేము అంతగా చెబితే మేము అదే ప్రార్థన చేస్తే ఆ దయ్యము అసలు పోనే పోలేదే, నువ్వేమో వచ్చినావు దయ్యమో పో అనగానే వెళ్ళిపోయింది, ఇదేంది ప్రభువా, మాకెందుకు పోరా నీకెందుకు పోయింది అని అంటే యేసుప్రభు చెప్తున్నాడంట, అది మీ అవిశ్వాసం లేరా, మీకు ఆవగించినంత విశ్వాసం ఉన్నా కూడా ఈ దయ్యం వెళ్ళిపోయేది, మీకు అవిశ్వాసం వల్లే పోలేదు అని చెప్పాడంట. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయినారు. ఆ రోజు నుంచి విశ్వాసంలో ఉన్నారు. ఈ సంఘటన అంతటి నుంచి ఈరోజు దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, ఆ శిష్యులు అద్భుతాలు చేసిన వాళ్ళ చేయని వాళ్ళ చేసిన వాళ్ళే కదా, వాళ్ళు అనేకమైన స్వస్థతలు చేసిన వాళ్ళే, అనేకమైన అద్భుతాలు చేసిన వాళ్ళే. కానీ ఆ రోజు రాత్రి దయ్యం పెట్టిన ఆ బిడ్డ, బాగలేని ఆ బిడ్డ వచ్చినప్పుడు వీళ్ళు ఆ స్వస్థతను చేయలేకపోయినారు, ఆ దయ్యాన్ని వెలగొట్టలేకపోయినారు, ఆ రోగాన్ని బాగు చేయలేకపోయినారు. దీని నుంచి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, యేసుక్రీస్తు శిష్యులే స్వస్థతను, అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను చేయలేకపోవడానికి గల కారణం ఏంటి? చాలామంది సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రార్థన చేస్తుంటారు వీటి కోసము. సేవకులు అయితే స్వస్థత ప్రార్థన ఎవరికైనా రోగాలు వస్తే ప్రార్థన చేస్తుంటారు, దయ్యం బట్టింటే ప్రార్థన చేస్తుంటారు, రకరకాల వాటి కోసం సేవలు ప్రార్థన చేస్తుంటారు. కొందరు విశ్వాసులు కూడా వాళ్ళకి సంబంధించిన వాటి కోసం ప్రార్థన చేస్తుంటారు. కానీ వాళ్ళు ఎన్ని ప్రార్థన చేసినా సరే, వాళ్ళు ఎంతగా ప్రార్థన చేసినా సరే కొన్ని రోగాలు పోవు, దయ్యములు పోవు, వాళ్ళ సమస్యలు తీరవు. అంటే వాళ్ళు చేసే ప్రార్థనకి సమాధానం రాదు. ఏదైతే చేస్తుంటారో ఆ ప్రార్థనకి సమాధానం రాదు. ఎందుకు? ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులే, వాళ్ళు యేసుక్రీస్తు నడిచిన వాళ్ళే,
కానీ వీళ్ళు ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థత జరగల, అక్కడ దయ్యం వెళ్ళిపోలా, వాళ్ళు కోరుకున్న కార్యం జరగల. ఎందుకు జరగల? కారణం ఏంటి? అది మనం అందరం తెలుసుకోవాలా. మనం కూడా రకరకాల వాటి కోసం ప్రార్థన చేస్తుంటాం. సేవకులు కూడా చాలామంది కూడా రకరకాల వాటి కోసం ప్రార్థన చేస్తుంటారు. కానీ ఆ సేవకులు చేసే ఆ ప్రార్థనలు ఫలించవు, ఆ రోగాలు బాగవు, ఆ దయ్యములు పోవు. ఆ విశ్వాసులు చేసే ప్రార్థనలు కూడా సమాధానాలు రావు. వాళ్ళు కోరుకున్నది ఆ ప్రార్థనలు, వాళ్ళు ఏదైతే ప్రార్థిస్తారో, దేనికోసం అయితే ప్రార్థిస్తారో అవి జరగవు. ఎందుకు జరగలా తెలుసుకోవాలా. ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి. ఇద్దరు విశ్వాసులే. పేతురు, యోహాను, యాకోబు ఉన్నారా? వాళ్ళు కూడా శిష్యులే కదా. 9 మంది కూడా శిష్యులే కదా. ఈ 3 శిష్యులేమో అద్భుతాన్ని చూశారు, కొండ మీద రూపాంతరాన్ని చూశారు, మహిమను చూశారు. అసలు ప్రపంచంలో ఎవ్వరు చూడని అద్భుతాన్ని, ఎప్పుడు చూడని అద్భుతాన్ని, అంతకు ముందు ఎన్నడూ చూడని ఆ మహిమను ఈ 3 శిష్యులు చూశారు. కింద ఉన్న శిష్యులేమో కనీసం పిల్లదయ్యాన్ని కూడా వెళ్ళగొట్టలేకపోయారు. కొందరు శిష్యులేమో ప్రపంచంలో ఎవ్వరూ చూడలేని దాన్ని, ఎవ్వరూ చేయలేని దాన్ని, ఎప్పుడు చూడని దాన్ని చూశారు. కొందరు శిష్యులేమో కనీసం పిల్ల దయ్యాన్ని కూడా వెళ్ళగొట్టలేకపోయారు. అంటే నేనేం చెప్పాలనుకుంటే, కొందరు ప్రార్థనలు చేస్తే, కొందరు ఏదైనా చేస్తే దేని విషయంలో మహా గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయి, గొప్ప గొప్ప స్వస్థతలు వస్తాయి, దయ్యములు వెళ్ళిపోతాయి. ఎప్పుడు చూడని అద్భుతాలు, ఎన్నడూ చూడని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఎప్పుడు చూడని స్వస్థతలు జరిగిపోతాయి. కొందరు చేస్తే చిన్న చిన్న రోగాలు కూడా పోవు, చిన్న చిన్న అద్భుతాలు కూడా జరగవు, చిన్న చిన్న వాటిని కూడా జరగని పరిస్థితి ఉంటాయి. ఎందుకో తెలుసుకోవాలి. వాళ్ళేమో అంత గొప్ప అద్భుతాలు చూడడానికి, వీళ్ళేమో కనీసం పిల్ల దయ్యాన్ని కూడా, చిన్న సమస్యను కూడా తీసివేసుకోలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలి. సో దీని నుంచి దేవుడు మనందరితో ఈరోజు మాట్లాడుతున్న అంశం ఏంటంటే, యేసుక్రీస్తు శిష్యులే స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయలేకపోవడానికి గల కారణము ఏమిటి? ఏంటి? యేసుక్రీస్తు శిష్యులే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు చేయలేకపోవడానికి గల కారణం ఏంటి? మన భాషలు చెప్పాలంటే సేవకులే లేకపోతే విశ్వాసులే స్వస్థతలు, వాళ్ళు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలాలు, దయ్యములను వెళ్ళగొట్టుకోవడం గల కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఎప్పుడు మనము, వాళ్ళేమో మహిమగల అద్భుతాన్ని చూశారు, ఎప్పుడు చూడని అద్భుతాన్ని చూశారు, వీళ్ళేమో కనీసం పిల్ల దయ్యాన్ని కూడా పోగొట్టుకెళ్ళిపోయారు. ఈ కారణం ఏంటో తెలిస్తేనే ఎప్పుడు మనం అలాంటి మహిమగల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, ఎప్పుడు చూడని ఆ గొప్ప వింతైన సంభవాలు మనం కూడా ఎప్పుడు చేయగలుగుతాము. ఎప్పుడు మనం కనీసం చిన్న చిన్న సమస్యలను కూడా ప్రార్థన ద్వారా తీర్చుకోలేమనేది మనకు తెలుస్తుంది. సో ఆ కారణం ఏంటి అంటే, ఇక్కడ ఈ 9 మంది శిష్యులకి, ఈ 9 మంది శిష్యులు అద్భుతాలు చేయలేకపోవడానికి, చిన్న ఆ పిల్ల దయ్యాన్ని కూడా, చిన్న ఆ రోగాన్ని కూడా బాగు చేయలేకపోవడానికి గల కారణము, ఆ 3 శిష్యులు అంత గొప్ప మహిమ గల అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని చూడడానికి గల కారణం ఒకే ఒక కారణం. ఏంటి? ఎవరైనా చెప్పగలరా? విశ్వాసం. సహోదరుడు విశ్వాసం అని చెప్పాడు. ఇంకేమైనా కారణం చెప్పగలరా? ఆ 3 శిష్యులు గొప్ప అద్భుతాన్ని, ఎవ్వరు చూడని అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని చూడడానికి, చేయడానికి ఈ 9 మంది శిష్యులు కనీసం చిన్న పిల్ల దయ్యాన్ని కూడా వెళ్ళగొట్టపోవడం గల కారణం ఒకటి. ఏం కారణం ఉండొచ్చు? మీకు తెలిసిన కారణాలు చెప్పండి. సహోదరుడేమో విశ్వాసం వల్ల అని చెప్పాడు. ఇంకా ఏమై ఉండొచ్చు? మీకు తెలిసిన ఆన్సర్లు చెప్పండి. ఆ సంభవాన్ని గుర్తు చేసుకోండి, ఈ సంభవాన్ని గుర్తు చేసుకోండి. ఎందుకు వాళ్ళు అంత గొప్ప అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను వాళ్ళు చూడగలగాలి, చేయగలగారు? వీళ్ళు ఎందుకు ఇంతమంది ఉన్నా సరే కనీసం ఒక పిల్ల దయ్యాన్ని, ఆ రాత్రంతా ప్రార్థన చేసినా సరే ఆ పిల్ల దయ్యాన్ని కూడా వెళ్ళగొట్టలేకపోయారు. వీళ్ళు ఏమన్నా ముందు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయలేని వల్ల చేసిన వాళ్ళే కదా. వాళ్ళు యేసుక్రీస్తులే, వీళ్ళు యేసుక్రీస్తులే. వాళ్ళేమో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూశారు, వీళ్ళేమో కనీసం పిల్ల దయ్యాన్ని కూడా, ఆ చిన్న రోగాన్ని కూడా బాగు చేయలేకపోయారు. కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకు? వాళ్ళు ఎందుకు చేశారు, వీళ్ళు ఎందుకు చేయలేకపోయారు? దేవుణ్ణి
వెనకేసుకుని వాళ్ళే చేసిందనుకున్నాను. దేవుని వెనకేసుకొని వాళ్ళే చేయాలనుకున్నారు. ఇంకా వాళ్ళు ఎందుకు చేశారు, వీళ్ళు ఎందుకు చేయలేకపోయారు? సహోదరమే విశ్వాసం బట్టి, వాళ్ళ విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు అద్భుతాలు చేశారని చెప్పారు. వీళ్ళ విశ్వాసం లేదు కాబట్టి అద్భుతాలు చేయలేకపోయారని చెప్పారు. అత్త ఏం చెప్పింది, వీళ్ళు యేసుప్రభు కాదు మా అంతకు మేమే చేస్తాము అనే విశ్వాసాన్ని బట్టి అలా అనుకున్నారు కాబట్టి అద్భుతాలు చేయలేకపోయారు. వాళ్ళేమో యేసుప్రభు ఉంటేనే అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి వాళ్ళు నమ్మ కాబట్టి అద్భుతాలు చేసినామని అత్తగారు చెప్పినారు. ఇంకేమైనా ఉన్నాయా కారణం? చెప్పండి, మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. కరెక్టో తప్పో పక్కన పెట్టి మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. వాళ్ళు ఎందుకు అద్భుతాలు చేశారు, వీళ్ళు ఎందుకు కనీసం చిన్న పిల్ల అంత దయ్యాన్ని కూడా వెళ్ళగొట్టలేకపోయారు? ఇది మీ జీవితాలకి, వ్యక్తిగత జీవితాలకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇది తెలిస్తేనే, ఈ కారణం తెలిస్తేనే మన జీవితంలో ఎప్పుడు మనం అద్భుతాలను, ఆశ్చర్యకాలను చూడగలము, చేయగలము అనేది మనకు తెలుస్తుంది. ఎప్పుడు మనం అద్భుతాలు, ఆశ్చర్యకాలం కాదు, కనీసం చిన్న రోగాన్ని కూడా పోగొట్టుకోలేము మన ప్రార్థన వల్ల అనేది మనకు తెలుస్తుంది. ఆ కారణం మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ కారణం? వాళ్ళ అద్భుతాలు చేయడానికి, వీళ్ళు అద్భుతాలు చేయలేకపోవడానికి గల కారణం చెప్పలు కొట్టండి. వాళ్ళు అద్భుతాలు చేయడానికి, వీళ్ళు అద్భుతాలు చేయలేకపోవడానికి గల కారణం ఒకటే ఒక కారణం, వీళ్ళు యేసు ప్రభుతో లేరు. అర్థమైందా? వీళ్ళు యేసు ప్రభుతో లేరు. వాళ్ళేమో అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలు చూడడానికి గల కారణం వాళ్ళు యేసు ప్రభుతో ఉన్నారు. వీళ్ళేమో యేసు ప్రభుతో లేరు. వీళ్ళేమన్నా తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు? వీళ్ళ శిష్యులే, యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళే, యేసుక్రీస్తు వెంబడి నడిచిన వాళ్ళే. అయినా సరే వీళ్ళ జీవితంలో అద్భుతాలు చేయలేకపోవడానికి గల కారణం, స్వస్థతలు ఇవ్వలేకపోవడానికి గల కారణం ఒకటే ఒకటి కారణం, వీళ్ళు యేసు ప్రభుతో లేరు. వాళ్ళు అంత గొప్ప అద్భుతాన్ని, అంత గొప్ప ఆశ్చర్యకార్యాన్ని, అంత గొప్ప మహిమను అలా చూడడానికి గల కారణం యేసు ప్రభుతో ఉన్నారు. వాళ్ళేం దేవదూతలు కాదు, వాళ్ళు కూడా మనుషులే. వీళ్ళేమి మనుషులు కాదు, వీళ్ళు మనుషులే, వాళ్ళు మనుషులే. వాళ్ళు శిష్యులు, వీళ్ళు శిష్యులే. కానీ తేడా ఏంటంటే వాళ్ళు అంత అద్భుతాలు చూడడానికి, వీళ్ళు అసలు అద్భుతాలే చూడలేకపోవడానికి, కనీసం స్వస్థత కూడా పొందుకోవడానికి గల కారణం ఒకటే ఒకటి, యేసు ప్రభుతో వాళ్ళు లేరు. యేసుప్రభు పడవలో పోతున్నాడు, శిష్యులు యేసుప్రభు అందరూ పడవలో పోతున్నారా? యేసుప్రభు ఎక్కడ పడుకున్నాడు? పడవ కింద లోపల పడుకున్నాడు. శిష్యులేమో పైన ఉన్నారు. తుఫాన్ వచ్చేసింది, గందరగోళం అయిపోయింది. తుఫాన్ వచ్చేసింది, అదే పడవలో ఉన్నారు, గందరగోళం అయిపోతుంది, చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. ఈ శిష్యులు ఏదేదో చేస్తున్నారు, అందులో బరువైన వస్తువులు, ఆ బియ్యము, పప్పు అన్నీ వేస్తున్నారు. చెతుకున్న డ్రమ్ అంతా వేస్తే ఎందుకో తేలుతుంది, మునిగిపోకుండా ఉంటామని. కానీ ఎక్కువ అయిపోతుంది తుఫాను, ఏం చేయాలో అర్థం కాల, చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. వెంటనే వీళ్ళు భయపడిపోయి ఇంకా చచ్చిపోతాం అనుకున్నారు. యేసుప్రభు చూస్తే కింద పడుకో అన్నాడు. తొందరగా పోయేసి యేసుప్రభు దగ్గర, ప్రభువా మేము చచ్చిపోతాను, నీకేం చింత లేదా? ఎందుకు ప్రభు నువ్వు మేము ఇట్లా చచ్చిపోతుంటే నీకేం చింత లేదా, మా గురించి ఏం పట్టించుకోవంటే యేసుప్రభు వెంటనే లేచి ఆ గాలిని, తుఫాన్ని గద్దిస్తాడు. గద్దించగానే ఆ గాలి, తుఫాన్ని ఆగిపోతుంది. ఇది తెలుసు కదా మీకు ఆ సంఘటన. యేసుప్రభు పడవలో ఉన్నాడు కదా, యేసుప్రభు పడవలో ఉన్న వాళ్ళ మీద తుఫాన్ ఎందుకు వచ్చింది? యేసుప్రభు పడవలోనే ఉన్నాడు కదా, వారి పడవలోనే యేసుప్రభు ఉన్నాడు కదా, వాళ్ళు యేసుక్రీస్తు శిష్యులే కదా. యేసుక్రీస్తు పడవలో ఉన్నా సరే తుఫాన్ ఎందుకు వచ్చింది? ఈ అంశం గురించి ఆల్రెడీ దేవుడు మాట్లాడినాడు, గుర్తుంటే చెప్పేస్తారు. ఈ అంశం గురించి దేవుడు ఆల్రెడీ మాట్లాడాడు. యేసుక్రీస్తు పడవలో ఉన్నా సరే తుఫాను ఎందుకు వచ్చిన అంశం గురించి చాలా రోజుల ముందే ఈ సువార్తలోనే ఉంటుంది. అది మత్తయి సువార్తలోనే, మీరు మళ్ళీ చదివి వినింటే మీకు అర్థమైపోయేది. యేసుప్రభు శిష్యులు, యేసుప్రభు ఇద్దరు పడవలోనే ఉన్నారు కదా, తుఫాన్ ఎందుకు వచ్చింది? వీళ్ళ పరిస్థితి భయంకరం అయిపోయింది. శిష్యుల పరిస్థితి ఆ పడవలో ఉన్నప్పుడు. యేసుప్రభు కూడా ఉన్నారు కదా, కానీ యేసుప్రభు మాత్రం హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నారంట, అంటే నిద్రపోతున్నట్లుగా ఉన్నారంట కింద. వీళ్ళ పరిస్థితి ఏమో భయంకరం అయిపోయింది.
గజిబిజి అయిపోయింది, చచ్చిపోతామనే పరిస్థితికి వచ్చేసింది. ఇద్దరు ఒకే పడవలోనే ఉన్నారు కదా. ఒకరేమో ప్రశాంతంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు. ఒకరేమో వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కుటుంబం వాళ్ళ జీవితం గజిబిజి చచ్చిపోతామన్నంత స్థాయికి వెళ్ళిపోయింది. ఇద్దరికి తుఫాన్ వచ్చిందా లేదా? ఇద్దరు ఒకే పడవలో ఉన్నారు, ఇద్దరికి ఒక రకమైన తుఫానే, ఇద్దరే ఆ సముద్రంలో ఉన్నారు, ఇద్దరికి ఆ తుఫానే వచ్చింది. కానీ ఒక దగ్గరేమో ప్రశాంతత నెమ్మదిగా ఉంది, ఒక దగ్గరేమో అల్లకల్లోలం, ఎప్పుడు చచ్చిపోతామో అమ్మో అని భయంకరమైన పరిస్థితి ఉంది. కారణం ఎందుకు? యేసు ప్రభు పడవలో ఉన్నా సరే శిష్యుల మీదకి అంత భయంకరమైన తుఫాన్ రావడానికి కారణము, ఇక్కడ యేసు ప్రభు ఆ శిష్యులు అద్భుతాలు చేయలేకపోవడం గల కారణం ఒకటే. అక్కడ శిష్యులు పడవలో ఉన్నారు, ఇక్కడ శిష్యులు ఉన్నారు. కానీ అక్కడ లేనిది ఏంటంటే, అక్కడ పడవలో ఉన్నా సరే ఆ పడవలో ఉన్న శిష్యులు యేసు ప్రభు దగ్గర లేరు. అర్థమైందా? యేసు ప్రభు ఎక్కడున్నాడు? కింద అమరం పడుకో అంటే వీళ్ళు ఎక్కడున్నారు? పైన ఉన్నారు. పైన ముచ్చట్లు పెట్టుకున్నారేమో, ఆ ఇంట్లో వాళ్ళు ఎట్లా, ఈడెట్లా, వాళ్ళ ఇంట్లో అది చేసినారని, వీళ్ళ ఇంట్లో అంటే ముచ్చట్లు పెట్టుకున్నారు. వీళ్ళు పైన కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటా, ఆ రాజకీయ వ్యవహారాలు, ఈ రాజకీయ వ్యవహారాలు, వాళ్ళ ఇంట్లో వ్యవహారాలు, వీళ్ళ ఇంట్లో వ్యవహారాలు, ఆ పక్క వ్యవహారాలు, ఈ పక్క వ్యవహారాలు కూర్చొని పైన ముచ్చట్లు పెట్టుకున్నారు. వీళ్ళు యేసుప్రభు కింద ఉంటే యేసుప్రభుతో లేరు వీళ్ళు, ఈ శిష్యులు. లోక విషయాల్లో, లోక సంబంధంలో, లోక విషయాల్లో మాట్లాడుకుంటా పైన ఉన్నారు. తుఫాను, భయంకరమైన తుఫాను వచ్చేసింది. వీళ్ళ పరిస్థితి అల్లకల్లోలం అయిపోయింది. యేసు ప్రభు ఆ పడవలో ఉన్నా సరే వాళ్ళంత భయంకరమైన పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు యేసు ప్రభుతో లేరు, అంతే. ఆ పడవ అనేది కుటుంబానికి సూచన. యేసు ప్రభు కుటుంబంలో ఉంటాడు అంటే వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకుని ఉంటారు. కానీ కొందరు జీవితాల్లో భయంకరమైన శ్రమలు, అమ్మో చచ్చిపోతామేమో, ఈ శ్రమను మనం తట్టుకోలేము, మన వల్ల కాదు, ఈ భయంకరమైన ఇబ్బందులు తట్టుకోలేము. వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే దిక్కుదోచని పరిస్థితి, తలకిందలైపోయిన పరిస్థితులు వచ్చాయంటే కొన్ని కుటుంబాలు. అలా యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే శిష్యులందరూ. కానీ వీళ్ళ జీవితంలో ఏ స్వస్థతలు కానీ, అద్భుతాలు కానీ, ఆశ్చర్యకరాలు జరిగిండవు వాళ్ళ కుటుంబంలో. ఈ కుటుంబంలో ఏంటంటే కొన్ని కుటుంబాలు యేసుక్రీస్తుని నమ్ముకున్న కుటుంబాలే. కానీ వాళ్ళు ప్రార్థన చేస్తే ఏ రోగం, వాళ్ళ ఇంట్లో ఉన్న ఏ రోగం బాగోదు. వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ ఇంట్లో ఏ చిన్న అద్భుతం, ఆశ్చర్యకరం జరగదు. వాళ్ళు ప్రార్థన చేస్తే ఏ మంచిది కూడా వాళ్ళ జీవితంలో జరగదు. కారణం ఏంటంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే. వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే, యేసుక్రీస్తు ఉన్న వాళ్ళే. వీళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే, యేసుక్రీస్తు శిష్యులే. వాళ్ళ జీవితంలో ఏమో భయంకరమైన తుఫాన్లు వచ్చేసినాయి. వీళ్ళ జీవితంలో ఎంత ప్రార్థన చేసినా కనీసం చిన్న వ్యాధులు కూడా పోవట్లే. రెండిటికి కారణం ఒకటే, ఏంటంటే వాళ్ళు యేసుక్రీస్తుతో లేరు. ఎవరితో లేరు? యేసుక్రీస్తుతో లేరు. కాబట్టే అద్భుతాలని, ఆ స్వస్థతల్ని, ఆశ్చర్యకార్యాలని వాళ్ళు చూడలేకపోయినారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళేమో యేసుక్రీస్తుతో ఉండడం వల్ల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూశారు. వీళ్ళేమో యేసుక్రీస్తులో లేకపోవడం వల్ల భయంకరమైన తుఫానుల్లో చిక్కున్నారు. కనీసం చిన్న అద్భుతాన్ని, ఆశ్చర్యకాన్ని, స్వస్థతను కూడా చూడలేకపోయారు కదా. యేసుక్రీస్తుతో ఉండడం అంటే ఏంది? యేసుక్రీస్తుతో ఉండడం అంటే ఏంటి? పోయిన కుటుంబ ప్రార్థనలో ఒక అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. అంశం ఏంటంటే మరణమే చూడండి ముగ్గురు వ్యక్తులని. అందులో మొట్టమొదటి వ్యక్తి హనోకు గురించి మాట్లాడినాం కదా. హనోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచినాడు కదా. అదే యేసుక్రీస్తుతో ఉండడం అంటే. ఈ శిష్యులు యేసుక్రీస్తుతో లేరు, ఈ శిష్యులేమో యేసుక్రీస్తుతో ఉన్నారు, అంటే యేసుక్రీస్తుతో నడిచారు. కాబట్టి వీళ్ళు అద్భుతాలు చూశారు, వీళ్ళు అద్భుతాలు చూడలేదు అని మనకు అర్థమైంది. అయితే యేసుక్రీస్తుతో నడవడము అంటే ఏంటి? యేసుక్రీస్తుతో ఉండడం అంటే ఏంటి చెప్పండి. ఒక వ్యక్తి యేసుక్రీస్తుతో ఉన్నాడు, యేసుక్రీస్తుతో నడుస్తున్నాడంటే దేన్ని బట్టి మనం చెప్పగలం? ఒక వ్యక్తి, నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఇతను యేసుక్రీస్తుతో నడుస్తున్నాడు అని ఎప్పుడు చెప్పగలం? దేన్ని బట్టి చెప్పగలం? చెప్పండి. ప్రార్థన. ఒక వ్యక్తి బాగా ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభుతో అబ్బా వీళ్ళు యేసు ప్రభులో ఉన్నారు అని చెప్పొచ్చు. ఇంకా నడుచుకునే విధానము, ఇంకా
దేవుని మీద భయభక్తులు భయభక్తులు కలిగి ఉండడము, ఇంకా విశ్వాసం విశ్వాసము, ఇంకా చెప్పండి. దేవునితో నడవడం అంటే ప్రార్థన, వాక్యము, ఆదివారం సంఘానికి పోవడము, ఇట్లా కుటుంబ ప్రార్థన కూర్చోవడము, అంతేనా? మన జీవితము, మన ప్రవర్తన, మనం నడుచుకునే విధానము, ఇదేనా దేవునితో నడచడం అంటే? వాళ్ళ అద్భుతాలు చేయడానికి గల కారణము, వీళ్ళు అద్భుతాలు చూడలేకపోవడానికి చేయలేకపోవడం కారణము ఒకటే అని చెప్పాం. వాళ్ళు దేవునితో ఉన్నారు, వీళ్ళు దేవునితో లేరు. అసలు దేవునితో ఉండడం అంటే ఏంటి? మనం చెప్పుకున్నట్టు ప్రార్థన, వాక్యం, ఆదివారం చర్చ్, ఇలా కుటుంబ ప్రార్థనలు, ఇవి దేవునితో కలిసి ఉండడం అంటారా? విశ్వాసము, ఇవి దేవునితో కలిసి ఉండడం అంటారా? ఇప్పుడు నా క్వశ్చన్ చెప్పండి. ఆ శిష్యులు ఉన్నారు కదా, అద్భుతాన్ని చేయలేకపోయిన శిష్యులు, కనీసం ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయిన శిష్యులు, నాకు ఒక విషయం చెప్పండి. నువ్వు ప్రార్థన చేసితేనే, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే దేవునితో ఉన్నట్లయితే, నువ్వు వాక్యం ఎప్పుడు చదువుతుంటే, వాక్యం చెప్తూ ఉంటే దేవునితో ఉన్నట్లు అనుకుంటే, ఆదివారం చర్చికి వెళ్ళే వాళ్ళే దేవునితో ఉన్నట్లు అనుకుంటే, విశ్వాసం ఉన్న వాళ్ళే దేవునితో ఉన్నట్లు అనుకుంటే, ఇలా కుటుంబ ప్రార్థనలో కలిసి ఉండే వాళ్ళే దేవునితో కలిసి ఉన్నట్లు అనుకుంటే, నాకు ఒక విషయం చెప్పండి. ఆ 9 మంది శిష్యులు ప్రార్థనా పరులు కాదా? అవునా? ప్రార్థనా పరులే కదా. ఆ 9 మంది శిష్యులు వాక్యం చదవలేదా? వాక్యం వినలేదా? విన్నారు కదా. ఆ 9 మంది శిష్యులు యేసు ప్రభుతో ప్రతి ఆదివారం దేవాలయం పోయేవాళ్ళు కదా. ప్రార్థన చేసేవాళ్ళే, వాక్యం వినేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళే, ఆదివారం చర్చికి వెళ్ళేవాళ్ళే. యేసు ప్రభు ఏ ఇంటి కుటుంబ ప్రార్థనకి వెళ్ళినా అక్కడికి వెళ్ళేవాళ్ళే కదా. వాక్యం చదివే వాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళే, ఆదివారం చర్చికి వెళ్ళే వాళ్ళే, కుటుంబ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే. ఈ 4 ఉన్నంత మాత్రం వాళ్ళు దేవునితో ఉన్నట్లా? మళ్ళీ ఎందుకు చేయాలా? వాళ్ళు ప్రార్థనా పరులే కదా, వాక్యం చెప్పేవాళ్ళే, వాక్యం వినేవాళ్ళే, ఆదివారం చర్చికి వెళ్ళే వాళ్ళే, ప్రతిరోజు కుటుంబ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే కదా. ఎందుకు వాళ్ళు దేవుని కార్యం చేయాలా? మీరు చెప్పినట్లు మనం ప్రార్థన చేస్తే దేవునితో ఉన్నట్లు, మనం వాక్యం చదివితే లేకపోతే వాక్యం వింటే దేవునితో ఉన్నట్లు, లేకపోతే ఆదివారం చర్చికి వెళ్తే దేవునితో ఉన్నట్లు, లేకపోతే వారంలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో ఉంటే దేవునితో ఉన్నట్లే. అదే నిజమైతే వీళ్ళు కూడా ఇవన్నీ చేశారు కదా. అయినా వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగలేదే. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన, నువ్వు వాక్యం చదివినంత మాత్రాన, వాక్యం బోధించినంత మాత్రాన, నువ్వు ఆదివారం చర్చికి పోయినంత మాత్రాన, నువ్వు ప్రతిరోజు కుటుంబ ప్రార్థనకు వచ్చినంత మాత్రాన నువ్వు దేవునితో ఉన్నట్లు కాదు. చాలామంది ఏమనుకుంటారు, అబ్బా నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవునితో నేనున్నాను, నాతో దేవుడు ఉన్నాడు అని అనుకుంటారు. నేను ప్రతి ఆదివారం తప్పకుండా చర్చికి పోతాను కాబట్టి దేవునితో నేనున్నాను, నాతో దేవుడు ఉన్నాడు అని అనుకుంటారు. కొందరు ప్రతిరోజు మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటాను కాబట్టి దేవుడు మాతో ఉన్నాడు, మాతో దేవుడు ఉన్నాడు అనుకుంటారు. కొందరు మేము వాక్యము వింటున్నాము ప్రతిరోజు, లేకపోతే వాక్యం బోధిస్తున్నాము కాబట్టి దేవుడు మాతో ఉన్నాడు, దేవునితో మేమున్నాము అని అనుకుంటారు. వాళ్ళు కూడా ఇది చేసిన వాళ్ళే. దేవునితో ఉండడం అంటే నువ్వు ప్రార్థన చేస్తానో, వాక్యం చదువుతానో, వాక్యం వింటేనో, వాక్యం చెప్తేనో, లేకపోతే ఆదివారం చర్చికి పోతేనో, ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో కూర్చుంటేనో నువ్వు దేవునితో ఉన్నట్టు కాదు.
యేసుక్రీస్తుతో ఉండడము అంటే నువ్వు ప్రార్థన చేసినంత మాత్రానో, బైబిల్ చదివినంత మాత్రానో, వాక్యం విన్నంత మాత్రానో, వాక్యం చెప్పినంత మాత్రానో, ఆదివారం చర్చికి వెళ్ళినంత మాత్రానో, కుటుంబ ప్రార్థనలో కూర్చున్నంత మాత్రం నువ్వు యేసుక్రీస్తు ఉన్నట్లు కాదు, యేసుక్రీస్తు నడుస్తున్నట్లు కాదు. అసలు యేసుక్రీస్తుతో ఉండడము అంటే ఏంటంటే ఒకటే ఒకటి. ఆ శిష్యులు, ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు, ఈ 9 మంది శిష్యులు, వాళ్ళ మధ్య ఉన్న తేడా యేసుక్రీస్తుతో ఉండడము. వాళ్ళేమో యేసుక్రీస్తుతో ఉన్నారు, వీళ్ళేమో యేసుక్రీస్తుతో లేరు. యేసుక్రీస్తుతో ఉండడము అంటే ఏంటంటే ఆ ముగ్గురు శిష్యులు ఏం చేశారంటే ఆ కొండ మీదకి వెళ్ళిపోయారంట. ఎవరితో పాటు? యేసు ప్రభుతో పాటు ఆ ముగ్గురు శిష్యులు కొండ మీదకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నానంటే ఆ కొండ మీద పోయేటప్పుడు ఈ ముగ్గురు శిష్యులు తన కుటుంబాలను పిలుచుకోమైనారా? తన బంధువులను పిలుచుకోమైనారా? తమ ఉద్యోగస్తులను ఎవరైనా పిలుచుకోమైనారా? తమ గొర్రెలను పశువులను పిలుచుకోమైనారా? తమకున్న ఏమైనా పనులన్నీ తీసుకెళ్ళారా? ఏం చేశారు? వాటన్నింటినీ పక్కన పెట్టి, అక్కడుండే జన సమూహాలన్నింటినీ పక్కన పెట్టేసి, అక్కడున్న వాటన్నింటిని పక్కన పెట్టేసి ఈ ముగ్గురు శిష్యులు ఏం చేశారంటే ఒంటరిగా దేవునితో పాటు ఆ కొండ మీదకి వెళ్ళిపోయారు. ఈ 9 మంది శిష్యులు ఏం చేశారు? ఈ జనసమూహంతో ఆ ఊరి దగ్గర ఆ కింద ఉండిపోయినారు. యేసుక్రీస్తుతో ఉండడము అంటే ఏంటంటే నువ్వు ఒంటరిగా యేసు ప్రభుతో జీవితాన్ని గడపాల. ఏంటి యేసుక్రీస్తు ఉండడం అంటే? ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, చర్చికి వెళ్ళడం, కుటుంబ ప్రార్థనలో కూర్చోవడం. ఇదే యేసుక్రీస్తు గడపడం అంటే. యేసుక్రీస్తు ఉండడము అంటే దాని అర్థం ఏంటంటే ఆయనతో ఒంటరిగా సమయాన్ని గడపాల. హానోక్ గురించి మీకు చెప్పాను కదా, 300 సంవత్సరాలు ఎవరితో నడిచాడంట? ఎలా నడిచాడు దేవునితో? ఆయనకేం పెళ్ళి లేదా? పిల్లలు లేరా? వాళ్ళకేమి కుటుంబం లేదా? ఆయనకేం పనులు లేవా? పెద్ద వ్యవసాయకుడు, ఎంతో పెద్ద వ్యవసాయకుడు, ఎంతో గొప్ప భూములు ఉన్నవాడు, ఎన్నో ఎకరాలు ఉన్నాడు, ఎంతో గొప్ప గొప్ప పనులు ఉన్నాడు. కానీ ఏం చేశాడంట? ఆ పనులన్నిటినీ పక్కన పెట్టేసి ఒక సమయాన్ని ఏర్పరచుకొని ఆ సమయంలో కుటుంబాన్ని పక్కన పెట్టేశాడంట. పిల్లల్ని, కుటుంబాలని, పనులని అన్నిటిని పక్కన పెట్టేసి ఆ సమయం యేసుప్రభు దగ్గర వెళ్ళిపోయాడు. ఒంటరిగా వెళ్ళిపోయాడంట. అందరినీ విడిచిపెట్టేసి, అందరినీ పక్కన పెట్టేసి ఆ నిర్ణయించుకున్న సమయంలో, నిర్ణయించుకున్న స్థలానికి ఒంటరిగా వెళ్ళిపోయేవాడంట. యేసుక్రీస్తుతో ఉండడము అంటే దాని అర్థం ఏంటంటే ఒంటరిగా జీవించాలి ఆయనతో పాటు నువ్వు వెళ్ళి. ఆయనతో కలిపి ఎలా ఉండాలంట? ఒంటరిగా నువ్వు సమయాన్ని గడపాలా. ఒంటరి సమయం నీకు ఉండాలా. ఒక సమయం అంటే నీకు ఉండాలి, డిసైడ్ చేసుకోవాలా. ఆ సమయంలో నువ్వు ఒంటరిగా వెళ్ళిపోవాలి, అందరినీ వదిలేయాలా. నీ పిల్లలను, నీ పనులను, నీ కుటుంబాలని మొత్తం వదిలేసి ఆ సమయం ఎంతైతే నువ్వు నిర్ణయించుకున్నావో ఆ సమయంలో అందరినీ పక్కన పెట్టేసి ఒంటరిగా వెళ్ళిపోవాలా. అది ఏ ప్లేస్ అయినా కావచ్చు, అది నీ వ్యక్తిగత రూమ్ కావచ్చు, నీ పొలం కావచ్చు, మందిరం కావచ్చు, లేకపోతే వేరే నువ్వు డిసైడ్ చేసుకున్న ప్లేస్ కావచ్చు. కానీ ఆ ప్లేస్లో నువ్వు యేసు ప్రభు మాత్రమే ఉండాలి. మరి ఏ వ్యక్తి ఉండకూడదు, ఎవ్వరు ఉండకూడదు. అక్కడ నువ్వు యేసు ప్రభు ఒంటరిగా ఉండి నువ్వు యేసు ప్రభుతో మాట్లాడాలా. ఏ విధంగా మాట్లాడాలా? ప్రభు ఒకప్పుడు నేను ఇలాగుండేవానయ్యా, నువ్వు నా జీవితంలో ఇలాంటి అద్భుతాలు చేసావయ్యా, నా జీవితం ఇలా ఉండిందయ్యా, ఇలా చేసావనే దేవుడు నీ జీవితంలో ఏదైతే కార్యములు చేస్తున్నాడో ఆ కార్యములన్నీ నువ్వు గుర్తు చేసుకొని ఆయనతో మాట్లాడాల. ప్రభా నువ్వు ఇలా చేసావు, ఇలా చేసావు, ఎంత మంచి దేవుడయ్యా, రాబోయే రోజుల్లో నువ్వేం చేయాలనుకుంటున్నా నాకు బయలుపరచు అని ఆయనతో నువ్వు మాట్లాడాల. మనసులో నువ్వు మాట్లాడుకోవాలి యేసు ప్రభుతో. నువ్వు మాట్లాడుకునేటప్పుడు ఎవ్వరు ఉండకూడదు, ఒంటరిగా నువ్వు ఉండాలి. నువ్వు యేసు ప్రభు తప్ప ఈ లోకానికి సంబంధించి ఎవరు ఉండవచ్చు. నీ బిడ్డలే కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నువ్వు ఉద్యోగం కావచ్చు, నువ్వు వ్యాపారం కావచ్చు, నువ్వు ఏదైనా కావచ్చు. యేసు ప్రభుతో నువ్వు ఒంటరిగా జీవితాన్ని గడపాల. అప్పుడే నువ్వు యేసు ప్రభుతో నివసిస్తున్నట్లు, అప్పుడే యేసు ప్రభుతో నువ్వు నడుస్తున్నట్టు. అంతే నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన, వాక్యం చదివినంత మాత్రాన, వాక్యం చెప్పినంత మాత్రాన, లేకపోతే ఆదివారం చర్చికి పోయినంత మాత్రాన,
కుటుంబ ప్రార్థనలో ఉన్నంత మాత్రం నువ్వు యేసుక్రీస్తు ఉన్నట్టు కదా, ఈ భాగం అంతే. నిజంగా యేసు ప్రభుతో ఉండడం అంటే ఏంటో తెలుసా? ఒంటరిగా గడిపే జీవితం నీలో ఉండాలా. దేవునితో ఎవరైతే ఒంటరిగా గడిపే జీవితం ఉంటుందో వాళ్ళే నిజంగా యేసు ప్రభుతో ఉన్నట్లు. చాలాసార్లు గమనించండి, నా జీవితంలో నేను చెప్తున్నా పర్సనల్గా, నాకు ఎన్ని పనులను ఉన్నా సరే, నాకున్న అలవాటు ఏంటో తెలుసా? ఎన్ని పనులు ఉన్నా సరే, ఎలాంటి పనులు ఉన్నా సరే, సాయంత్రం అవుతాను నేను వెళ్ళిపోతాను. అన్ని పనులు పక్కన పెట్టేసి మా చేను దగ్గరికి వెళ్ళిపోతాను. ఇక్కడే కాదు, నా స్కూల్ కాలేజీలో కూడా, నేను మా అక్కలు ఇంటి దగ్గర ఉన్నా కూడా సాయంత్రం అవుతానే నా కాలేజు నా చదువు అంతా పక్కన పెట్టేసి 1 గంట వెళ్ళిపోతాను, దూరంగా వెళ్ళిపోతాను. అక్కడ మా కాలేజీలో ఒక పార్క్ ఉంటుంది, ఆ పార్క్ దగ్గర నడుచుకుంటూ ఒంటరిగా వెళ్ళిపోతాను. ఎవరిని తోడు తీసుకోమని నేనే ఒక్కనే వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిపోయి దేవుడు నా జీవితంలో ఏమేమి చేశాడు, నా జీవితాన్ని ఎలా ఉంచాలనుకున్నాడు, ఏమేమి చేయబోతాను, దేవునితో నేను మాట్లాడుకుంటాను, ఒంటరిగా మాట్లాడుకుంటాను. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉన్నప్పుడు కూడా అంతే. కావాలంటే మా అక్క వాళ్ళని కావాలంటే మీరు వచ్చినప్పుడు ఎంక్వైరీ చేయండి, నేను తప్పు చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను ప్రిపేర్ అయ్యాను. 4 గంటలు అవుతాను, 5 గంటలు అవుతానే, 5 గంటలు అవుతానే మా అక్క వాళ్ళ ఊరి నుంచి 1 కిలోమీటర్ ఒక పెద్ద కట్ట ఉంది, చెరువు ఉంది. నేనేం చేస్తానంటే 5 గంటలు అయితేనే నా చదువు, అప్పుడు నేను ఉద్యోగానికి ప్రిపేర్ అవుతాను, జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా. పొద్దున్న నుంచి 4 గంటలకు లేస్తే 4 గంటల నుంచి 5 గంటల పొద్దున్నే 4 గంటలు లేచినప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు భలే చదివేవాడిని. కానీ 5 గంటలు అయిందంటే నా బుక్లన్నీ మూసేస్తా, బుక్లన్నీ సర్దేస్తా. 5 గంటల నుంచి 6:30 గంటల వరకు ఆ కట్ట దగ్గరికి వెళ్ళిపోయి ఆ కట్ట దగ్గర పాటలు పాడడం, ఆరాధన నేర్చుకోవడం, వాక్యం ఎలా చెప్పాలో నేర్చుకోవడం. నేనే ఒంటరిగానే, దేవుడు నాకు అక్కడ నేర్పించినాడు. నేనేమి ఈ పాటలు, ఈ ఆరాధన, ఈ వాక్యం అంతా నేను ఎక్కడ పోయి ఏ ట్రైనింగ్ తీసుకోవాలా, ఏ బైబిల్ కాలేజీ పోవాలా, ఎక్కడ పోయి నేను ట్రైనింగ్ తీసుకోవాలా, ఒంటరిగా వెళ్ళిపోయాను నేను. అక్కడ ఒంటరిగా వెళ్ళిపోయి అక్కడ పాట ఎలా పాడాలా, ఆరాధన ఎలా నేర్చుకోవాలా, వాక్యం ఎలా బోధించాలా, వాక్యం ఎలా చెప్పాలా, డ్రమ్స్ ఎలా కొట్టాలా. నేను కట్లు తీసుకొని రాళ్ళ మీద కొట్టి నేర్చుకున్న డ్రమ్స్. నాకు ఎవ్వరు నేర్పించలా. కీబోర్డ్ కూడా నేను ఎప్పుడు నేర్చుకోవాలా. ఇక్కడే అక్కడ కూర్చొని ఒంటరిగా కూర్చొని నా ఏళ్ళు ఇట్లా అనుకుంటా, కాళ్ళ మీద ఇట్లా అనుకుంటా, ఇది కీబోర్డ్ అనుకుని నా కాళ్ళే కీబోర్డ్ అనుకొని నేర్చుకున్నా. 2 కట్లు తీసుకొని రాళ్ళ మీద కొట్టి నేనే పాటలు పాడుకుంటూ రాళ్ళ మీద కొట్టి నేర్చుకున్నా. ఒంటరిగా నేనే ఆరాధన ఎట్లా చేయాలో నేనే ఒంటరిగా నేర్చుకున్నా. దేవునితో ప్రభా ఇట్లా చేయాలి నాకు ప్రభు నేర్పించి ప్రభాని నేర్చుకున్నా. వాక్యం ఎలా బోధించాలో, వాక్యం ఎలా చెప్పాలని చెప్పి నేను ఒంటరిగా నేర్చుకున్నా. అది ఎట్లా వస్తుందంటే మనం ఒంటరిగా దేవునితో సమయం గడపాలి. అది ఈ రోజు వరకు నేను ఫాలో అవుతాను. కానీ నా కాలేజీలో స్టార్ట్ అయినప్పటి నుంచి 2013 సంవత్సరం నుంచి ఇప్పుడు 2025 సంవత్సరం వరకు కాలేజీలోనూ అదే ఫాలో అవుతా. మా అక్క వాళ్ళ ఇంటి నేను జాబ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అదే ఫాలో అవుతా. ఇప్పుడు జాబ్ వచ్చినప్పుడు ఇదే ఫాలో అవుతున్నాను. సేవలో ఉన్నప్పుడు కూడా ఇదే ఫాలో అవుతా. ఎప్పుడైనా చూడండి ఒంటరిగా నేను వెళ్ళిపోతాను. 1 గంట లేదంటే 2 గంటలు నేను నిర్ణయించున్న స్థలంకు నాకు ఎన్ని పనులు ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే అన్నీ పక్కన పెట్టేసి, నా కుటుంబాన్ని, నా పనులన్నిటిని పక్కన పెట్టేసి ఆ సమయానికి అక్కడికి వెళ్ళిపోయి ఒంటరిగా దేవునితో సమయాన్ని గడుపుతా. ఎవరైతే ఇలాంటి ఒంటరిగా దేవునితో సమయాన్ని గడిపే ఆ సమయం ఉంటారో వాళ్ళే నిజంగా దేవునితో నడుస్తున్నట్లు, వాళ్ళే నిజంగా దేవుడితో ఉంటున్నట్లు. అంతే తప్ప ప్రార్థన చేసినంత మాత్రాన, వాక్యం చెప్పినంత మాత్రం, వాక్యం బోధించినంత మాత్రానో, చర్చికి వెళ్ళినంత మాత్రాన కాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఒంటరిగా దేవునితో జీవిస్తున్నావా, ఒంటరిగా దేవునితో జీవించే సమయం నీ జీవితంలో ఉందా, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలా. అప్పుడే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు చేసే ప్రతి ప్రార్థన నెరవేరుతుంది. నువ్వు ఏ ప్రార్థన చేయి, ఎలాంటి ప్రార్థన చేయి. నీకు ఒక విషయం చెప్పానా, మోషే ఇజ్రాయెల్ నడిపించాడు కదా 30 లక్షల మందిని. 30 లక్షల మందిని నడిపించిన తర్వాత కొండ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? 40 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పర్వతం మీదకి వెళ్ళిపోయినాడు. ఆ హోరేబు పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. 40 రోజులు దేనికోసం వెళ్ళిపోయినాడు? యేసు ప్రభుతో ఒంటరిగా గడపడానికి. ఎవరైనా పిలుచుకుపోయినాడు? అహరోన్ను, మిరియామును, లేకపోతే యెహోషువను, కాలేబును ఎవరైనా పిలుచుకుపోయినాడా? అలా ఒంటరిగా వెళ్ళిపోయాడంట. ఒంటరిగా 40 రోజులు దేవునితో గడిపాడంట. ఎప్పుడైతే 40 రోజులు దేవునితో ఒంటరిగా గడిపాడో ఆజ్ఞలు ఇచ్చేసినాడు. యేసుప్రభు ఆజ్ఞలు ఇచ్చేసినాడు. పరలోకం గురించి మోసేకి చెప్పేసినాడు. ఆజ్ఞ అన్నీ ఇచ్చేసినాడు. అప్పటి నుంచే మనకు ఆజ్ఞ స్టార్ట్ అయ్యిండేది. అప్పటి నుంచే మనిషి ఎలా బ్రతకాలో స్టార్ట్ అయ్యిండేది. ఆ ఒంటరిగా గడిపి మోషే దిగు వస్తుంటే సూర్యుని కంటే మిక్కిలిగా ప్రకాశిస్తుందంట మోషే ముఖం. చూసి కింద ఉండే 30 లక్షల మంది జనం మోషే నుంచి గడగడగడ వణికిపోతున్నారట. అమ్మో ఏంటి ఈ ప్రకాశం, ఇంతవరకు చూడలేదే మనమని. అంతవరకు భయపడలా. కానీ ఎప్పుడైతే ఒంటరిగా జీవించాడో యేసు ప్రభుతో మోషే,
పరలోకం నుంచి ఆజ్ఞ వచ్చే యేసుప్రభు మాట్లాడాడు. ఈ జనులందరూ గడగడ వణికిపోయారంట. అప్పటి నుంచి మోషే అంటే తెలియని గౌరవం, భయం వచ్చేసిందంట. మోషే ఆ తర్వాతనే అద్భుతాలు చేసింది, బలమైన అద్భుతాలు ఆ తర్వాతనే చేసింది. ఆకాశాన్ని విప్పాడు, మన్నాను కురిపించాడు, బండలో నుంచి నీళ్లు, పూరేళ్ళు, ఇవన్నీ అద్భుతాలు ఎప్పుడు జరిగాయంటే ఆ తర్వాతనే. అంటే నేను ఏం చెప్పాలనుకున్నానంటే, నీ జీవితంలో, నీ సేవలో, నీ దేంట్లో అయినా కావచ్చు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగాలి అంటే, నువ్వు చూడాలనుకుంటే, స్వస్థతలు చూడాలనుకుంటే, నీకు దేవునితో నడిచే సమయం ఉండాలి. దేవునితో నడిచే సమయం అంటే మరలా చెప్తున్నాను, ప్రార్థన చేయడమో, వాక్యం చదవడమో, చర్చికి వెళ్ళడమో, ఇది కాదు. ఒంటరిగా దేవునితో నువ్వు నడిచే సమయం, గడిపే సమయం ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. ఎవరి జీవితంలో అట్లా ఒంటరిగా దేవునితో గడిపే సమయం ఉంటుందో వాళ్ళే నిజంగా దేవుడితో నడుస్తున్నట్లు. ఆ ఒంటరి సమయంలో నువ్వేమైనా చేయి. పాటలు పాడు నేర్చుకో, పాటలు పాడు, ఆరాధన ఎలా చేయాలో నేర్చుకో, ఒక బైబిల్లో ఒక వాక్యాన్ని తీసుకుని దాన్ని ధ్యానించు. నువ్వు ఏదైనా చేయి, దేవునికి సంబంధించి ఏదైనా చేయి. అట్లా చెప్పి ఒంటరిగా వెళ్ళిపోయి రాజకీయాల గురించి, కుటుంబాల గురించి, కొందరు ఏం చేస్తారంటే ఒంటరిగా పోవాలని చెప్పి ఒంటరిగా వెళ్ళిపోయి అక్కడ దేని గురించి ఆలోచిస్తారు? రాజకీయాల గురించి ఆలోచిస్తారు, కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచిస్తారు, పిల్లల గురించి ఆలోచిస్తారు, వాళ్ళు చేస్తున్న పనుల గురించి, ఉద్యోగాల గురించి, వీటి గురించి ఆలోచిస్తారు. అవి ఆలోచించకూడదు. ఒంటరిగా పోయి నువ్వు ఒంటరిగా పోయి దేవునికి సంబంధించిన విషయాల గురించి ఆలోచించాలి, దేవునితో మాట్లాడాలి. అప్పుడు నువ్వు అలా చేస్తేనే నువ్వు దేవునితో ఉంటున్నట్లు, దేవునితో నడుస్తున్నట్లు. ఎవరైతే అలాగ దేవునితో నడుస్తారో వారి జీవితంలో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకారులు, వాళ్ళు ఎంత ముందెన్నడూ చూడని అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళు ప్రార్థన చేస్తేనే స్వస్థతలు, దయ్యములు వెళ్ళిపోతాయి, చచ్చిపోయిన వాళ్ళు లేస్తారు, కుంటి వాళ్ళు బాగా అవుతారు, చెవులు లేని వాళ్ళకి చెవుడు ఉన్న వాళ్ళకి చెవులు వస్తాయి, మాటలేని వాళ్ళకి మాటలు వస్తాయి, కళ్ళు లేని వాళ్ళకి దృష్టి పడుతుంది. అద్భుతాలు చేస్తారు వాళ్ళే. అర్థమైందా? ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం అదే. యేసుక్రీస్తు శిష్యులే అద్భుతాలు చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు యేసుప్రభుతో లేరు. యేసుప్రభుతో లేరు కాబట్టి వాళ్ళు అద్భుతాలు చేయలేకపోయారు. యేసుప్రభుతో ఉండడము అంటే బైబిల్ చదవడమో, వాక్యం వినడమో, వాక్యం చెప్పడమో, లేకపోతే చర్చికి వెళ్ళడమో, కుటుంబ ప్రార్థనలు పెట్టుకోవడం, ఇవన్నీ రెండవ అంశం అన్నమాట, రెండో ప్రియారిటీ. మొట్టమొదటి ఏంటంటే యేసు ప్రభుతో నువ్వు ఒంటరిగా జీవించే జీవితాన్ని కలిగి ఉండాలి. అది రోజులో ఏ సమయమైనా కావచ్చు, కానీ ఆ ఒంటరి సమయంలో నువ్వు అన్నిటినీ వదిలిపెట్టేయాలా. నీ కుటుంబాన్ని పక్కన పెట్టాలా, నీ పిల్లల్ని పక్కన పెట్టాలా, నీ ఇంట్లో ఉన్న వాళ్ళని పక్కన పెట్టాలా, నీ పనులన్నిటినీ పక్కన పెట్టాలా, నీకున్న సమస్తాన్ని పక్కన పెట్టేసి ఒంటరిగా నువ్వు దేవునితో సమయాన్ని గడపాలి. ఆ ఒంటరిగా ఎవరైతే దేవునితో సమయాన్ని గడుపుతారో, ఆ ఒంటరిగా దేవునితో సమయం గడిపే జీవితం ఎవరి జీవితంలో ఉంటుందో వాళ్ళ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకాలు, స్వస్థతలు, బలమైన గొప్ప కార్యాలు ఉంటాయి. మీరు కూడా దేవునితో అలాంటి ఒంటరిగా జీవించే సమయాన్ని, ఆ జీవితాన్ని మీ జీవితంలో దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకాలను చేయాలని ఆశపడుతున్నాడు. గొప్ప స్వస్థతలను, విడుదలను, దయ్యముల నుంచి విడుదలను మీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగా దేవుడు చేయాలంటే మీరు చేయాల్సిన కార్యం ఒకటే ఒకటి, దేవునితో ఉండాలా. దేవునితో ఉండడం అంటే దేవునితో ఒంటరిగా సమయాన్ని గడపాలా. ఆ శిష్యులు అందరినీ విడిచిపెట్టేసి కొండకి వెళ్ళిపోయారు దేవునితో ఒంటరిగా. మోషే కూడా ఆ 30 లక్షల మంది జనాన్ని వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళు అన్ని అద్భుతాలు చేశారు. ఈ శిష్యులు ఒంటరి జీవితం లేదు వాళ్ళ జీవితంలో. యేసు ప్రభుతో ఒంటరిగా గడిపే ఆ జీవితం లేదు కాబట్టే జీవితంలో ప్రార్థన ఉన్నా, వాక్యం ఉన్నా, చర్చికి వెళ్తూ ఉన్నా, కుటుంబ ప్రార్థనలో ఉంటున్నా, అద్భుతాలు, ఆశ్చర్యకాలు చూడలేకపోవడం కారణం ఏంటంటే వాళ్ళు యేసు ప్రభుతో ఒంటరిగా గడిపే ఆ జీవితాన్ని కలిగలేరు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నువ్వు డిసైడ్ చేసుకో, ప్రతిరోజు ప్రభా ఈ సమయంలో పొద్దున్న కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు, ఏ సమయాన్ని కావచ్చు, నువ్వు డిసైడ్ చేసుకో. 1 గంట, అర్ధ గంట, 2 గంటల, 3 గంటల నువ్వు డిసైడ్ చేసుకో. డిసైడ్ చేసుకొని ప్రభా ఈ టైం నుంచి ఈ టైం ఖచ్చితంగా నాకు ఎన్ని పనులు ఉన్నా సరే, ఎవరున్నా సరే, నా కుటుంబాన్ని, నా బంధువులు, నా పనులన్నిటిని విడిచిపెట్టేసి ఈ సమయం నుంచి ఈ సమయం వరకు నీతో గడుపుతాను ప్రభా, నీతో ఒంటరిగా సమయాన్ని నేను గడుపుతాను ప్రభా అని నువ్వు తీర్మానించుకొని ఆ సమయంలో నువ్వు దేవునితో గాన అన్నిటినీ పక్కన పెట్టి, అందరినీ విడిచిపెట్టి నువ్వు దేవునితో కానీ సమయాన్ని గడిపితే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలని, ఆశ్చర్యకరాన్ని, స్వస్థతలని, విడుదలని ఇవ్వడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అలాంటి కృపను మనం పొందుకోవాలని, అలాంటి
దేవునితో ఒంటరి కలిగిన జీవితం మన జీవితంలో ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, యేసయ్యా, నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయం తండ్రి, మీరు నా ద్వారా ప్రభా మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయనా, మీరు మాట్లాడినారు ప్రభా. ప్రార్థన చేసే ఆశిష్యులే, వాక్యం చదివే, వాక్యం వినే, వాక్యం బోధించే ఆశిష్యులే, ఆదివారం క్రమం తప్పకుండా దేవాలయానికి వెళ్ళే ఆశిష్యులే, ప్రతిరోజు కుటుంబ ప్రార్థనకు వెళ్ళే ఆశిష్యులే, కనీసం చిన్న ఆ రోగాన్ని కూడా బాగు చేయలేకపోవడానికి, ఆ చిన్న స్వస్థతను కూడా ఇవ్వలేకపోవడానికి, ఆ చిన్న అద్భుతాన్ని కూడా చేయలేకపోవడానికి గల కారణాన్ని ప్రభా ఈ రాత్రికాల సమయంలో మాకు తెలియజేస్తున్నావు తండ్రి. 3 శిష్యులేమో ప్రభా మహా గొప్ప అద్భుతాన్ని ఆశ్చర్యకారం చేశారు ప్రభా. 9 మంది శిష్యులేమో ప్రభా కనీసం చిన్న దాన్ని కూడా చేసుకోలేకపోయారు. దానికి కారణం ఈ 9 మంది మీతో లేకపోవడం వల్లే, ఆ 3 మీతో ఉండడం వల్లే అని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి ప్రభా. అవును తండ్రి, అనేక మంది ప్రభా ఈ రోజుల్లో ప్రభా వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పటికీ, వాళ్ళు క్రిస్టియన్గా ఉంటున్నప్పటికీ, కొందరేమో ప్రార్థన చేసినప్పుడు, వారు కోరుకున్నప్పుడు మహా గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్నాయి ప్రభా. కొందరేమో ఎంతగా ప్రార్థన చేస్తున్నా, ఎంతగా మొరపెడుతున్నా వారి జీవితంలో కనీసం చిన్న స్వస్థత కూడా, చిన్న అద్భుతం కూడా జరగట్లేదు ప్రభా. దానికి కారణం ఏంటో మాకు తెలియజేస్తున్నారు తండ్రి. దానికి కారణం వాళ్ళు మీతో సమయం గడపట్లేదని, మీతో ఒంటరిగా జీవితాన్ని గడపట్లేదనే మీరు తెలియజేస్తున్నారు తండ్రి. వారు ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, వాక్యం వింటున్నారు, చర్చికి వెళ్తున్నారు, కుటుంబ ప్రార్థనకు వస్తున్నారు, అయినా వారి జీవితంలో అద్భుతాలు జరగకపోవడానికి గల కారణం వారి మీతో ఒంటరిగా సమయాన్ని గడపకపోవడమే అని మీరు తెలియజేసిన ఆ సంఘటన బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నాయన, ఇక్కడ కూర్చున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. వారు కూడా ప్రభా ఎంతోమంది ప్రార్థన చేస్తున్నా, ఎంతగానో మొరపెడుతున్నా, ఎంతగానో ప్రార్థన చేస్తున్నా, వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగకపోవడానికి, వాళ్ళ జీవితంలో స్వస్థతలు రాకపోవడానికి, వాళ్ళు కోరుకున్నవి, వాళ్ళు ఆశించినవి దొరకపోవడానికి గల కారణము వాళ్ళు మీతో ఒంటరిగా జీవించే జీవితం లేదేమో ప్రభా. వారు మీతో ఒంటరిగా గడిపే ఆ జీవితం లేకపోవడం వల్లే వారి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరగట్లేదేమో, స్వస్థతలు రావట్లేదేమో, రోగాలు బాగవట్లేదేమో, వాళ్ళు కోరుకున్నది, ఆశించినది దొరకట్లేదేమో ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో మీరు మాట్లాడిన తర్వాత అయినా ప్రభా వారి వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు మీతో ఒంటరిగా జీవితాన్ని జీవించడానికి ఒక సమయాన్ని నిర్ణయించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ప్రతిరోజు ఆ సమయాన్ని నిర్ణయించుకొని ప్రభా, ఆ నిర్ణయించబడిన సమయంలో తండ్రి మరి ఒంటరిగా సమస్తాన్ని విడిచిపెట్టిన ఆయన, తమ బంధువులను, కుటుంబాన్ని, పనులన్నిటిని విడిచిపెట్టి ఆ సమయంలో ఒంటరిగా మీతోనైనా సమయం గడుపుటకు మీరు సహాయం దయచేయండి ప్రభా. అలాగా ఒంటరిగా సమయాన్ని గడుపు తండ్రి. వారి జీవితంలో ఏదైతే వారు కోరుకున్నారో, ఏదైతే ఆశించారో, దేనికోసమైతే ప్రార్థన చేశారో వాటన్నిటిని పొందుకోవడానికి సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటూ ప్రభా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినారు ప్రభా. ఏదైతే మీరు మాట్లాడినారో ఆ మాటలను ప్రభా వారు హృదయంలో భద్రపరుచుకొని ప్రభా, ఈ రోజు నుంచైనా ప్రభా మీతో ఒంటరిగా జీవించే జీవితాన్ని వాళ్ళు పొందుకుని ప్రభా మహా గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములు, మహిమలను వారు చూచుటకు కృప చూపించమని బ్రతిమలాడుకుంటూ కృప చూపిస్తారని నమ్ముతూ ఇస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియపరలోక తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన పనులు దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా నేను ఒంటరిగా దేవునితో సమయం గడిపి నా జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకాలు, స్వస్థతలను నేను పొందుకుంటాను, చూస్తానని
తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడైండి నడిపించి దీవించి ఆశ్రయించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.